హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో కొత్తిమీర చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. కొత్తిమీర చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొత్తిమీర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. అలానే 1/2 కప్ వరకు పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు, అలానే 1 ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే 3 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కారం ఇంకా సరిపోదు అనిపిస్తే ఇంకొక 2 పచ్చిమిరపకాయల వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 3 మీడియం సైజు టమాటీల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక కట్ట కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న కొత్తిమీరని బట్టి టమాటీ క్వాంటిటీని పెంచుకోవాలండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. అలానే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని టమాటీల్ని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టేస్తే టమాటీలు అనేవి తొందరగా మగ్గుతాయండి. ఇలా మగ్గిన తర్వాత కాసేపటికి టమాటీలోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు కొత్తిమీరని టమాటీలని వేయించుకోవాలి. టమాటీ కొత్తిమీర బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఇది చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో చిన్న సైజు నిమ్మకాయంత చింతపండును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర టమాటీని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర చట్నీలో యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోదు అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. అలానే ఈ చట్నీ 5 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.